హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే మా అమ్మమ్మ చేసే వడియాల కూర పాలుపోసి వండడం అయితే చూయించాలనుకుంటున్నాను. బహుశా అందరికీ తెలిసే ఉంటుందండి. కాకపోతే మా అమ్మమ్మ చేసే స్టైల్ అయితే చాలా బావుంటుంది. అందుకే మీకు కూడా ఒకసారి చూయిద్దామని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. మీలో ఎవరికి వడియాల కూర పాలుపోసి వండటం నచ్చుతుందో ఒక కామెంట్ అయితే చేయండి. ముందుగా కళాయి తీసుకుని నూనె వేసేసుకుని అందులో వడియాలైతే మినప వడియాలు వేసి వేయించేసుకుందామండి. అవి మనం తినేటప్పుడు వేయించుకునేంత దోరగా అయితే వేయించుకోక్కర్లేదండి. లైట్‌గా వేయించుకొని కొంచెం రంగు మారంగానే తీసేయాలండి. వాటిని పక్కన ఒక గిన్నెలోకైతే తీసి పెట్టేసుకుందామండి. అదే కళాయిలో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపప్పు ఇవైతే వేసుకుని చిటికెడు సాల్ట్ వేయాలండి ఉల్లిపప్పులో. ఉల్లిపాయ దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న తర్వాత వడియాలేసుకుంటే కూర టేస్ట్‌గా ఉంటుందండి. మా చిన్నతనంలో అయితే మా అమ్మమ్మ వడియాల పులుసు కూడా పెట్టేదండి. చాలా బాగుండేది. వడియాల పులుసయితే ముందుగానే వండి పెట్టేసేసుకోవచ్చు. పాలు పోసి వండిన కూరైతే భోజనం చేసే ముందు అప్పటికప్పుడు వండుకోవాలి. పాలు పోసిన కూర బీరకాయలో అయినా, వడియాల కూరలో అయినా గానీ అప్పటికప్పుడు వండుకొని వేడి వేడి అన్నంలో ఏసుకొని తింటే అసలు కూర తింటుంటే చాలా 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 టేస్ట్‌గా ఉంటదండి. నిజంగా చాలా బావుంటుంది. అదేంటో గానీ మా అమ్మమ్మ ఏ వంట చేసినా గానీ చాలా టేస్ట్‌గా అయితే ఉంటుంది. సూపర్ సూపర్‌గా చేస్తారండి. ఇక ఉల్లిపాయ అయితే ఏగిపోవడానికి దగ్గరకొచ్చేసింది. ఏగిపోయిందండి. ఉల్లిపాయ ఏగిపోయింది కదా! వడియాలైతే ఏసేసుకుందాం మరి. వడియాలు కూడా వేసేసి ఉప్పు, పసుపు, కారం వేసి ఒక్క 2 సెకండ్స్ వేగిన తర్వాత కొన్ని వాటరు ఏంటంటే వడియాలు ఉడకడానికి సరిపడా కొన్ని వాటరైతే వేసుకుందామండి. వేసుకున్నాక కొంచెం ఒక 2 సెకండ్స్ మూత పెడితే వడియాలైతే మగ్గిపోతాయి. అవి మగ్గినాక నేనైతే కొంచెం పాలు ఎక్కువే పోస్తానండి వడియాల కూరలో. కొంచెం తక్కువ పోసుకున్నా సరిపోతుంది, బావుంటుంది అనుకునేవాళ్ళు కొంచెం పాలు తక్కువ వేసేసుకోండి. వాటర్ అయితే ఏసేసాను చూడండి. కొంచెం మూత పెడితే ఆ వడియాలు కూడా చక్కగా మగ్గిపోతాయి. ఆ వడియాలు మగ్గినాక మనం అందులో పాలేసేస్తే పాలు వేసిన తర్వాత మాత్రం మూత పెట్టకూడదండి. ఒకసారి తిప్పేసేసి గెరిటతో ఇంకా దాన్ని గెరిటతో అయితే తిప్పకూడదండి పాలు పోసినాక. ఎందుకంటే పాలు పోసినాక గెరిటె పెట్టి తిప్పినా, మూత పెట్టినా పాలు ఇరిగిపోతాయని చెప్పి మా అమ్మమ్మ అయితే అంటారు. వడియాలు కూడా ఉడికి కొంచెం పెద్దగా అయినాయి చూసారండి. పాలైతే వేసేసుకున్నాము. ఒక్కసారి తిప్పేసేసి తీసేసేద్దామండి గెరిటె కూడా. మూత కూడా పెట్టొద్దు. పెడితే పాలు ఇరిగిపోతాయి. ఓకేనా? ఇంకా కొంచెం ఒక 2 నిమిషాలు ఎగరనిచ్చి అందులో కొంచెం బియ్యపిండి మీ ఇష్టం అండి. కార్న్ ఫ్లోర్ గానీ, బియ్యపిండి గానీ కొంచెం ఏదన్నా వేసుకుంటే చిక్కగా ఉంటుంది కూర. అంటే అన్నం కలుపుకోవడానికి అన్నంలోకి చాలా బావుంటుంది. టేస్ట్ అయితే ఏమాత్రం పాడవదండి. టేస్ట్ చాలా బావుంటుంది. కూర పాలు పోసాం కదా! పాలు ఎక్కువ పోసుకున్నాను కదా నేను. కూర చిక్కబడటం కోసం కొంచెం అర స్పూను బియ్యపిండయితే వేసుకుని అది కొంచెం దగ్గరకొచ్చేసినాక ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవడమేనండి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేసి వేడి వేడి అన్నంలో వడ్డించుకొని తినండి. మీరు చేసిన కర్రీ ఎలా కుదిరిందో నాకైతే ఒక కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి అయితే చెప్పండి. ఓకేనా? నేను చేసిన మినప వడియాల కూర అయితే ప్రిపరేషన్ అయిపోయిందండి. మీకు నా వీడియో గనక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, కామెంట్ పెట్టి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటా మరి. బాయ్.